తెలంగాణ ఈసెట్ తెలంగాణ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి ఫేజ్ 1 ఫైనల్ ఫేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మనకి స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించిన షెడ్యూల్ గూడా రిలీజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్డ్‌గా స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ ఎలిజిబిలిటీ ఎవరికి ఇచ్చిర్రు అని చెప్పి మనం అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్‌గా అర్థం అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఈసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. ఓకేనా? సో, మోస్ట్‌లీ తర్వాత అప్డేట్లు ఏం రావు. స్పాట్ అడ్మిషన్స్ వచ్చింది కాబట్టి ఇది లాస్ట్ అప్డేట్. ఓకేనా? సో, డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంపార్టెంట్ డేట్స్ మనకి స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ మనకి అప్లికేషన్స్ అనేది 15థ్ జూలై 2026 రోజు అండ్ దాంతో పాటుగా 16థ్ జూలై 2026 రోజు 2 డేస్ అయితే మనకు అప్లికేషన్స్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? రెండే రోజులు అప్లికేషన్స్ తీసుకుంటారు. 15థ్ జూలై రోజు, 16థ్ జూలై రోజు స్పాట్ అడ్మిషన్స్ కోసము. అండ్ మనకి స్పాట్ అడ్మిషన్స్ అనేది ఇన్‌స్టిట్యూషన్స్ దగ్గర 17థ్ జూలై 2026 రోజు కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. సో, బేస్డ్ ఆన్ దట్ అప్లికేషన్స్ మనకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. సో, మీరు అడ్మిషన్‌కెళ్ళేటప్పుడు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది కదా అంటే, మీరు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ని పట్టుకపోవాల్సి ఉంటదన్నట్టు స్పాట్ అడ్మిషన్ కోసం, వెరిఫికేషన్ కోసం. ఓకేనా? స్పాట్ అడ్మిషన్‌లో వెరిఫికేషన్ కోసం మనం అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ పట్టుకపోవాలి. వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మన ఒరిజినల్స్ అన్నీ ఇచ్చేస్తారు. ఓకేనా? ఒక ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ ఏదైతే టీసీ ఉంటదో టీసీ అనేది వాళ్ళు తీసుకొని, సెట్ ఆఫ్ జిరాక్స్ అనేది తీసుకొని, మన ఒరిజినల్స్ అన్నీ గూడా మనకు రిటర్న్ బ్యాక్ ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇది మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాలి. మీరు స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే అన్ని ఒరిజినల్స్ మీ దగ్గర ఉండాలే. ఎస్పెషల్‌గా టీసీ అనేది మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఈ స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా? అండ్ ఈ స్పాట్ అడ్మిషన్స్ కోసం మనము డైరెక్ట్ కాలేజ్‌కెళ్ళి వాళ్ళ కాలేజ్ లోపల వేకెన్సీ ఉందా లేదా చెక్ జేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనకు ఇన్‌స్టిట్యూషన్ ప్రొఫైల్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ ఉంటది. కాలేజ్ వైస్ అలాట్‌మెంట్స్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఫిల్ అయినాయనే ఇన్ఫర్మేషన్ ఉంటదన్నట్టు. సో, అట్లా మనకు వేకెన్సీ ఉందా లేదా అని జెప్పి చెక్ జేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది గదా అంటే ఒకవేళ మీరు స్పాట్ అడ్మిషన్ లోపల జాయిన్ అయితే మీకు ట్యూషన్ ఫీ అనేది రాదు. ట్యూషన్ ఫీ రియంబర్స్‌మెంట్ అంటాం గదా! ట్యూషన్ ఫీ రియంబర్స్‌మెంట్ అనేది రాదు. స్కాలర్‌షిప్ లాంటివి గూడా రావన్నట్టు. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోర్రి. సో, మీరు స్పాట్ అడ్మిషన్‌లో జాయిన్ అయితున్నారు అంటే మీకు కౌన్సెలింగ్ లోపల సీట్ రాలేదు గాబట్టే స్పాట్ అడ్మిషన్ లోపల జాయిన్ అయితున్నారన్నట్టు. సో, ఇట్ ఈస్ మేనేజ్‌మెంట్ సీట్ అనుకోవచ్చు మనమైతే. ఒకవేళ స్పాట్ అడ్మిషన్ లోపల జాయిన్ అయితున్నామంటే మనం ఎంత ఫీ ఉంటే అంత ఫీ కట్టాల్సుంటది. అండ్ దాంతో పాటుగా మనకి ఎట్లాంటి రియంబర్స్‌మెంట్ అనేది రాదు. ఓకేనా? సో, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికొస్తే ఫస్ట్ ఈసెట్ ఎవరైతే క్వాలిఫై అయితారో వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారు బ్రో. ఓకేనా? ఈసెట్ క్వాలిఫై ఎవరైతారో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. ఓకేనా? ఈసెట్ క్వాలిఫై అవ్వడంతో పాటు 45% అనేది రావాల్సి ఉంటదన్నట్టు. 45.5% అంటే 44.5% అంటే 45% ఆర్ అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చినోళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. ఈసెట్ క్వాలిఫై అయ్యి 44.5 మార్క్స్ అంటే 45% ఆఫ్ ద మార్క్స్ అనేది రావాల్సి ఉంటదన్నట్టు ఓసీ వాళ్ళకి. 39 అంటే 40% ఏమో బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి రావాల్సి ఉంటదన్నట్టు. డిప్లొమా లోపల గాని, బీఎస్సీ లోపల గాని. ఓకేనా? సో, ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఒకవేళ ఆల్రెడీ ఈసెట్ క్వాలిఫై అయినోళ్ళకి సీట్లు ఇచ్చిన తర్వాత కూడా స్టిల్ మనకి సీట్లనేది వేకెన్సీ ఉంటే డిప్లొమా ఆర్ బీఎస్సీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వాళ్ళకు సీట్స్ ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఫస్ట్ ప్రియారిటీ ఏందంటే ఈసెట్ క్వాలిఫై అయినోళ్ళకిస్తారు. తర్వాత సీట్లు మిగిలుంటే ఈసెట్ క్వాలిఫై కానోళ్ళకి గూడా ఇస్తారు. సో, ఈసెట్ క్వాలిఫై కాకపోయినా గూడా 45% ఆఫ్ ద మార్క్స్ ఉండాలే. ఓసీ వాళ్ళకి 40% ఆఫ్ ద మార్క్స్ అనేది బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు ఉండాల్సి ఉంటదన్నట్టు. సో, మనకు కన్వర్షన్ ఆఫ్ జీపీఏ అనేది ఇట్లా అయితదన్నట్టు. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ తెలుసుకోవాలనుకుంటే సీజీపీఏ -0.5 ఇంటూ 10 అనేది చేస్తే మనకు జీపీఏ అనేది కన్వర్షన్ అయితే అయితదన్నట్టు. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తున్నాయని చెప్పి తెలుసుకోవచ్చు. ఓకేనా? సో, మీరు లోకల్ ఆర్ నాన్ లోకల్ డెఫినిషన్‌ని సాటిస్ఫై చేయాల్సి ఉంటదన్నట్టు. 85% ఆఫ్ ద సీట్స్ అనేది లోకల్ వాళ్ళకే ఇస్తారు. 15% ఆఫ్ ద సీట్స్ అనేది
అన్‌రిజర్వ్డ్ వాళ్ళకు ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. నాన్ లోకల్‌కి ఇస్తారన్నట్టు. 85% ఆఫ్ ద సీట్స్ మీకు లోకల్ రిజర్వేషన్ లోపల రావాలంటే నువ్వు లోకల్ అయ్యి ఉండాలి. ఇక్కడనే చదువుకొని ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, అప్లికేషన్ విషయానికొస్తే అప్లికేషన్ చేసుకుంటే ఫీ అనేది రూ. 1,300 ఆఫ్ ఫీ అనేది ఉంటదన్నట్టు. ఈసెట్ క్వాలిఫై అయినోళ్ళకి ఫీ అనేది రూ. 1,300 ఉంటది. మీరు ఈ స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ చేయడానికి. ఓకేనా? సో, మీరు ఇన్‌స్టిట్యూట్ దగ్గరికి పోయి ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, మీరు ఏ కాలేజ్ లోపల సీట్ కావాలనుకుంటారో ఆ కాలేజ్‌కెళ్ళి మనమైతే ఫీ అనేది పే చేయాల్సి ఉంటది. సో, క్వాలిఫై అయితే రూ. 1,300 ఉంటది. క్వాలిఫై కాకపోతే రూ. 2,100 అయితే ఉండడం అయితే జరుగుతదన్నట్టు. సో, మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంది కదా అంటే డిప్లొమా ఆర్ బీఎస్సీ ఒరిజినల్ అన్నారు. ఓకేనా? డిప్లొమా ఆర్ బీఎస్సీ ఒరిజినల్ అన్నారు. ఒరిజినల్ ఈస్ నథింగ్ బట్ టీసీ. ఓకేనా? సో, టీసీ అని చెప్పి రాలేదు కావచ్చు మేబీ. డిప్లొమా ఆర్ బీఎస్సీ టీసీ ఒరిజినల్ ఉండాలి. మెమో ఉండాల్సుంటదన్నట్టు. మార్క్స్ మెమో 3 ఇయర్స్‌ది. స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. ఒక 8 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా? అండ్ ఆఫ్టర్ దట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకవేళ రిక్వైర్డ్ అయితే. అండ్ ఈసెట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ ఒకవేళ క్వాలిఫై అయితే. ఈసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ ఒకవేళ ఈసెట్ క్వాలిఫై అయితే. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సుంటదన్నట్టు. రిజర్వేషన్ పర్పస్ రిజర్వేషన్‌ని క్లెయిమ్ చేసుకోవడానికి. ఓకేనా? ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం కౌన్సెలింగ్‌కి ఎళ్ళాల్సుంటదన్నట్టు. ఇవన్నీ కూడా ఒరిజినల్స్ లోపల ఉండాల్సుంటది. ఓకేనా? సో, అది. అండ్ దాంతో పాటుగా ఏంది కదా అంటే మనకు బీఎస్సీ క్వాలిఫై అయినా కూడా మీకు తెలుసు కదా! సో, బీఎస్సీ డిగ్రీ క్వాలిఫై అయినా కూడా మనకు ఎలిజిబిలిటీ అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా? సో, బీఎస్సీ క్వాలిఫై అయినా లేకపోతే మీరు డిప్లొమా క్వాలిఫై అయినా కూడా ఈసెట్‌కి సంబంధించి ఎగ్జామ్ రాస్తే మీరు పార్టిసిపేట్ అయితే అయ్యొచ్చు. ఈసెట్‌కి సంబంధించిన స్పాట్ అడ్మిషన్స్ లోపల. ఓకేనా? సో, మనకిక్కడ ఏందంటే లోకల్ ఎవరు అని చెప్పి క్లియర్‌గా మనకు మెన్షన్ చేషిర్రు. ఎవరైతే ఓయూ ఏరియా లోపల ఉంటారో వాళ్ళందరూ కూడా లోకలే అని చెప్పి మనకు క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఇది తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించిన స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించి సీట్ రానోళ్ళకి ఇదొక మంచి ఆపర్చునిటీ. మంచిగా యుటిలైజ్ చేసుకోరి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ జేయరి. ఫర్దర్‌గా ఈసెట్ లోపల జాయిన్ అయిన తర్వాత స్కాలర్‌షిప్ అప్లికేషన్ రిలేటెడ్ ఏమైనా అప్డేట్స్ వస్తే మన ఛానెల్ లోపల వీడియోస్ చేసుకుంటాం. ఓకేనా? సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.